देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस ज़िला विकाराबाद के तांडूर में बिजली सारिफिन के मसाइल के इजाले के लिए बरकी DE दफ्तर में शिकायत इजाला प्रोग्राम मुनक़िद हुआ, जिसकी सदारत CGRF चेयरपर्सन ललिता ने की। प्रोग्राम में सनती ताजरों और आम शहरियों ने बिजली की फराहमी में रुकावट, ज़ायद बिल, मीटर और ट्रांसफार्म ओवरलोड से मुताल्लिक़ शिकायत दर्ज करवाईं। चेयरपर्सन ललिता ने कहा कि मौसूला शिकायत को 45 दिन के अंदर हल किया जाएगा और लापरवाही पर कार्रवाई होगी। हुकाम के मुताबिक प्रोग्राम में मजमूई तौर पर 62 शिकायत मौसूल हुई, जिनमें ज़्यादातर सनती ट्रांसफार्मों से मुताल्लिक़ थीं। इस मौके पर सारिफिन ने तांडूर बरकी AE के फ़ोन न उठाने की भी शिकायत की। డీటెయిల్ గా మొత్తం రాసి ఇవ్వండి, నేను చైర్పర్సన్ గారితో మాట్లాడతాను, రిప్రజెంట్ చేస్తాం. మీ తరఫున మీరు కూడా రిప్రజెంట్ చేయొచ్చు ERCకి. ఆల్రెడీ పెద్ద లెవెల్లో ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు, ERCతో కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. నేను కూడా చెప్తాను, మీరు డీటెయిల్ గా రాసి ఇవ్వండి. అంత బిల్లు కట్టాలంటే మాకు అంత సోమత లేదు. దీన్ని బట్టి మాకు ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలంటే ఒక మాట ఏళ్ళు వచ్చే బిల్లుకి వచ్చేసి మీరు 45,000 కట్టాలంటే ఎక్కడికి చేస్తుంది? రెగ్యులర్ గా మీరు ట్యాంక్ బిల్లింగ్ పాత 1 year 2 years రిపోర్ట్ చూసుకోండి. మీరు బిల్లులు ఎంత వస్తున్నాయి? ప్రజల్ని 2 months నుంచి అప్డేట్ చేసారు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసారు. ఆ బిల్లులు అర్థమైతే ఎవరికి? ఆ ప్లాన్ నాడు ఓనర్ నాడు నిజం, ఆ ప్లాన్ నాడు కిరాయి ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు, 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ ప్లాన్ 32,000 బిల్లు రావాలి. ఆ ప్లాన్ కి 1,63,000 ఇచ్చింది. ఆ ఓనర్ ఇప్పుడు మిషన్ ఖాళీ చేయమంటుడు. ఆ ప్లాన్ ఎడుకోవాలి ఇప్పుడు గుజరాత్ ప్లాన్. ఇట్లా మాట్లాడుతున్నామని మాకు పాత బిల్లులు ఎట్లున్నా అదే విధంగా ఏంటి టైం ఏంటి అన్న ఇప్పుడు మురళీధర్ గారు మాట్లాడింది కదా, అదే విధంగా టైం మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇది విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఎట్లా సార్ చెప్పండి. మనం నా పరిధిలో చేయడానికి లేదు మేడం, అది ఆల్రెడీ రిప్రజెంటేషన్ CMD వరకు కూడా ఇచ్చాము. ఎగ్జామ్షన్ ఎందుకంటే సార్ చెప్పినట్ల CMD సార్ కూడా డాటా తీసుకుని రండి. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా వాళ్ళు కెపాసిటర్ మన లీడ్ బ్లాక్ దానికి చేసేది ఉంది, అది కూడా చేస్తామంటే మేము కూడా SC గారికి చెప్పాము. సరే సార్ చేసుకోండి, మీరు చేసుకొని వెళ్ళండి, కానీ మాకు ఉన్న పరిస్థితుల్లో మాకు పాత పద్ధతిలోనే ఉంటే బాగుంటుందని చెప్పాం మేడం. దయచేసి మీరు టైం ఇస్తే, మీరు ఈ రోజు రామంటే మేము మా ఎమ్మెల్యేకి మేము మెయిన్ బాడీ మేమందరం మీ దగ్గర వస్తాం మేడం. క్వారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు, స్టోన్ మర్చెంట్ నుంచి మేమందరం ఉంటాం మేడం. దయచేసి మీరు టైం ఇవ్వండి, ఎందుకంటే ప్లీజ్ మేడం మీరు మా పరిస్థితులు ఒక మాట అంటే మీరు మాకు ఒక 15 minutes టైం ఇస్తారంటే మా ఇండస్ట్రీకి మేము తీసుకొని వెళ్తాం మేడం. మా పరిస్థితులు ఏం లేదు మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కడ చూడండి మేడం మా పరిస్థితులు ఏమున్నాయి. మా ఫోరం జ్యూరిస్డిక్షన్లోకి రాదు. మీరు ఇంతమంది వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు కాబట్టి మేము పేషెంట్స్తో విన్నాము, విని ERC నోటీస్కి తీసుకెళ్తామని చెప్పాము. మీరు డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తే అది కూడా మేము ERC నోటీస్కి తీసుకెళ్తాము. మీరు డైరెక్ట్గా కూడా ERC దగ్గరికి చైర్పర్సన్ గారిని కలిసి మాట్లాడవచ్చు. యాక్చువల్గా ఇది ఇష్యూ ఇక్కడ మా ఫోరం పరిధిలో లేదు, వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళవి వాళ్ళ పాపం వెయిట్ చేస్తున్నారు. మీతో ఆల్రెడీ ఇంతసేపు మాట్లాడాము, రిప్రజెంటేషన్ తీసుకుంటామని చెప్పాము. మీరు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ రెడీ చేసుకొని తర్వాత సబ్మిట్ చేసేసి ఓకేనా? థ్యాంక్స్.